శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ 7వ తారీఖు నుంచి జనవరి 15 మధ్యలో ధనుసు రాశి యందు, జనవరి 15, 2026 నుంచి ఫిబ్రవరి 23 వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, జనవరి 15 నుంచి ఏర్పడినటువంటి రుచిక మహాపురుష యోగం ఏ రాశుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా, అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా, సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి, అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను, కాలేజీ ఎడ్యుకేషను, ఇంటర్వ్యూలు, ఉద్యోగం, పెళ్ళి, దాని తర్వాత పిల్లలు, వాళ్ళ ప్రవర్తన, వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు, అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు, అలాగే వేరే విధమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అవమానాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుడిని అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. జీవితంలో ఎదగాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే అది ఫిజికల్గా గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందితే తప్పనిసరిగా జాతకుడి జీవితంలో ఏ స్థాయిలో ఉన్న సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి. మకర రాశి వారికి కుజుని యొక్క ప్రభావం డిసెంబరు 7 నుంచి ఫిబ్రవరి 23 మధ్యలో పరిశీలించే ప్రయత్నంలో మరి కుజుడు మకర రాశి వారికి బాధకుడు, ఒక విధంగా చతుర్థ లాభాధిపతి. అంటే ఈ రాశి వారికి ఎంత ధనం ఎక్కువ సంపాదిస్తే, ఎన్ని స్థిరాస్తులు ఎక్కువ సంపాదిస్తే అంతమంది శత్రువులు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వీరు సంపాదించిన ధనం వీరికి శత్రువుగా మారడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కుజుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 12వ స్థానం అన్నది తిరిగి పేమెంట్ చేయడం. అంటే దాన్ని బట్టి ఏంటంటే చతుర్థాధిపతి ఇప్పుడు వేయిల్లోకి రావడం వల్ల ఏదైనా మన దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మడం కానీ, ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే ఇతరుల పేరుతో ఉన్నటువంటి ఆస్తి తల్లిగారి పేరుతో, తండ్రి గారి పేరుతో ఉన్నది మీ పేరులోకి మారడం కానీ, మీ స్వాధీనంలోకి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో దాని నిమిత్తం కూడా మీరు కొంత రాయల్టీయో, పేమెంటో, ధనమో చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ లాభాధిపతి వేయిల్లో ఉండడం వల్ల మీ కష్టార్జితంతో మీరు సంపాదించుకున్న ధనంతో మీ ఆస్తి మీరు కొనుక్కోవడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో ఎవరి దగ్గర మన ఆస్తి తాకట్టు పెట్టో వేరే అన్యాక్రాంతం అయితే వారికి ఏదో కొంత డబ్బు చెల్లించి తిరిగి మనం ఆ ఆస్తి మన స్వాధీనం చేసుకొని మనది అనిపించుకుంటాం అన్నమాట. అంటే మన ఆస్తియే మన డబ్బుతో మళ్ళీ కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. చాలామందికి అనుభవం వచ్చి ఉంటుంది. అదంటే లేదు పెద్దలు ఎవరో మన ఆస్తిని తాకట్టు పెట్టో ఇంకోటికి ఇచ్చేస్తుంటారు. మనం కష్టపడి దాన్ని ఇడిపించుకొని
మన స్వాధీనం చేసుకుంటాం. అంటే కొన్నదానికన్నా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం పేరు కోసం పాటుపడడం వల్ల అది మార్కెట్లో కొంతే ఉంటుంది. దానికన్నా ఎక్కువ చెల్లించి మనం స్వాధీనం చేసుకుంటాం. అది భూమి మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఆ విధంగా దానికోసం ఎంతైనా చెల్లించి మన భూమిని మనం స్వాధీనం చేసుకోవడంలో ఈ సమయంలో మీరు సక్సెస్ అవుతారు. అలాగే దానికి అదనంగా ఏదన్నా పెద్దలకి, మీ పేరెంట్స్కి, వారికి ఏదైనా ఇల్లు కట్టివ్వడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో జరుగుతాయి. అంటే ఎంత పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఎప్పుడూ 12వ స్థానంలో కుజుడు వస్తూనే ఉంటాడు. ఒక 40 రోజులు అక్కడ నుండి వెళ్ళిపోతూనే ఉంటాడు. కానీ ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ కుజుడిని గోచార రీత్యా శని, గురువు ఒకేసారి వీక్షించడం జరుగుతుంది. ఈ 2 గ్రహాలు ఒకేసారి ఏ భావం మీద, ఏ గ్రహం మీద వీక్షణ పెడతాయో కంప్లీట్గా ఆ భావ ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభావంతో మీరు కంపల్సరీగా మీ యొక్క ఆస్తిని మీరు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత కొంతకాలం పాటు దూర ప్రాంతంలోనో, వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మీ అన్నదమ్ముల దగ్గరకో, మీ రక్త సంబంధీకుల దగ్గరకో వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించడం కానీ, కొన్ని రోజులు వాళ్ళ మీద ఆధారపడడం కానీ, వాళ్ళ ఇంట్లో ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి కొంతమంది ఆరోగ్యరీత్యా ఏదైనా ప్రకృతి ఆశ్రమంలోనో అలా కూడా చేరే అవకాశం ఉంది. మరి కొంతమంది వేరే గృహాన్ని విడిచిపెట్టి వేరే ఆశ్రమంలో చేరడానికి కూడా ఈ గ్రహస్థితి ఇది చెప్తుంది. ఏదైనా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది సాధించాం అన్న సంతృప్తి మాత్రం మీకు 100% మిగులుతుంది ఈ సమయంలో. అయితే జనవరి 15 తర్వాత మనకి ఈ కుజగ్రహం స్వక్షేత్రమైనటువంటి మకరంలో ప్రవేశించి ఉచ్చలో రావడం జరుగుతుంది. అంటే మీలో ఒక విధమైనటువంటి హోదా, స్థాయి, స్టేటస్సు, ధైర్యం పెరుగుతుంది అన్నమాట. ఎంత గొప్పవానైనా మనం లెక్క చేయకుండా మనకి న్యాయం, నిజం అనిపిస్తే మాత్రం వాటితో పోరాడి మనకి రావాల్సినటువంటి హక్కులు మీరు సాధించుకునే ప్రయత్నంలో ఏమాత్రం వెనకడుగు వేయటం అయితే ఉండదు. ఎవరైతే ఈ సమయంలో తన ప్రొఫెషన్ మార్చాలనుకుంటున్నారో, ఒక ప్రొఫెషన్ నుంచి ఒక ప్రొఫెషన్లోకి మారాలనుకున్న వాళ్ళకి ఇది బాగా అవకాశం ఇస్తుంది. మీ ఆదాయం కూడా వ్యక్తిగత శ్రమతో, మీలో ఉన్నటువంటి నాలెడ్జ్తో మీ ఆదాయాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదైనా అత్యున్నత స్థాయి ప్రభుత్వ సర్వీస్ కోసం కానీ, ఒక రాజకీయ పదవి కోసం కానీ ప్రయత్నం చేస్తుంటే 100% మీ ప్రయత్నం నెరవేరుతుంది. ఇప్పుడు ప్రారంభించాలన్నమాట. ఏదన్నా మీరు సివిల్స్కో, ఐఏఎస్ లాంటి కోర్సులకి వెళ్ళాలనుకుంటే ఈ కుజుడు మీ రాశిలో ఉండగా గట్టిగా ప్రయత్నం చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి నిరంతరం శ్రమ చేస్తూ ఫిజికల్గా కూడా కష్టపడితే మీకు ఈ సమయంలో ఏదైనా ఒక పోలీస్ సంబంధించింది, దేశ రక్షణకు సంబంధించింది, ఇలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ప్రవేశం అన్నది అతి ఈజీగా రావడం జరుగుతుంటుంది. అలాగే మీ కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక ప్రయత్నం కోసం వెళ్ళినా, ఒక వివాహ సంబంధం కొరకు వెళ్ళినా 100% మీరు స్వతంత్రంగానే ఎవరి రికమెండ్ చేసుకుంటా మీకు మీరు సాధించే అవకాశం ఉంది. ఇది క్రీడాకారులకి చాలా గుర్తింపు తెస్తుంది. డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ యొక్క హోదా పెరుగుతుంది. ఇలాంటి సమయంలోనే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు వారి యొక్క రూల్స్ని కఠినంగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో కొంతవరకు వాళ్ళు కొన్ని కఠిన చర్యలు కూడా తీసుకోవడం వల్ల కొంత చెడ్డ పేరు వచ్చినప్పుడు కూడా అది వారికి తర్వాత మంచి కీర్తిని కూడా తెచ్చిపెడతా ఉంటుంది. బట్ ఏదైనా సాహసంతో కూడుకున్న వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు చాలా బలంగా పనిచేస్తాడు. ఇప్పుడు ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, డిపార్ట్మెంట్ పరంగా ఉన్న, క్రీడా రంగంలో ఉన్న 100% గతంలో ఎన్నడూ సాధించిన విధంగా విజయావకాశాలు మీకు రావడం జరుగుతుంది. కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు. ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు కారణంగా పిల్లలు పుట్టడం లేదు, పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి 5 రకాల ద్రవ్యాలతో, అందులో ముఖ్యంగా తేనె, చెరుకు రసం, ఆవు పాలు, బెల్లం పానకం,
మరి పంచామృతాలతో అవ్వచ్చు. ఈ విధంగా 5 రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక 8 మంగళవారాలు 9 మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు, వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు. ఇది శ్రద్ధ ఇంపార్టెంటు, చేస్తే ఫలితం దక్కుతుంది. ఉద్యోగం రావడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు. అలాగే విపరీతమైన రుణ సమస్యలు, అసలు బయటికి వెళ్ళడానికే లేదు. ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు, భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు. ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ 5 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది. మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక 1000 లేదా ఒక 10,000 తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఒక పెద్దగా ఒక 3,000 2,000 1000 గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులు ఉన్న కోతులకి బెల్లంతో చేసినటువంటి ఉండలు, శనగుండలో కొబ్బరి ఉండలో ఏదో ఒక ఉండలు ఒక 108 కానీ అంటే మీ స్థాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా పూర్తయిపోతుంటాయి అన్నమాట. ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా గొప్ప రెమెడీ ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు, ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికి ఏమైనా బ్లడ్ అవసరమైతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితులు ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం, అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. స్వస్తి.